బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీగా మరోసారి ఖచ్చితంగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. రాత్రి పార్టీకి చెందిన ముగ్గురు పెద్దలు పలు విషయాలు చర్చించారని, అవే విషయాలను పోస్టు చేయడం జరిగిందన్నారు. కార్యకర్తల మనోభావాలే తనకు ముఖ్యమని నాని చెప్పారు. అలాగే అధినేత మాటల్ని కూడా పాటిస్తానన్నారు. పార్టీ హైకమాండ్ ఉంటుంది. పార్టీ ఇష్టం కదా. పార్టీ ఆజ్ఞని పాటిస్తమే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ. సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి. రేపు నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఆవిడ వస్తుంది రేపు వికసిత్ భారత్, దాంట్లో పాల్గొంటున్నాను. అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగామ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి 3, దానికి వెళ్తున్నా. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం పార్టీకి ఉంది, కానీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారం లేదు కదా. అది ప్రభుత్వం నాకు ప్రజలించిన హక్కు కదా. సార్ విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ గా కూడా మీరే ఉన్నారు, మరి అక్కడ రాజకీయ బాధ్యతలు వెస్ట్ కోఆర్డినేటర్ గా మీ బాధ్యతల మీద ఏం మాట్లాడతారు? అన్నీ చెప్తా అన్నా కదా, అన్నీ చెప్తా. మీ అధినేత మిమ్మల్ని వద్దన్నారు, బట్ పైన ఫ్లెక్సీలు మొత్తంలో చంద్రబాబు గారి ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు? చంద్రబాబు ఫోటోలో ఇన్ఛార్జ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదండి. నేను ఈ పార్టీ వదిలేయాలని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా. అందుకే 2019లో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసమే నిలబడ్డా. రాత్రి చెప్పారు. సరే, ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి. అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు, చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తప్పడదానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. అది నేనైతే ఆయన తప్పట్లా. డివిజన్ స్థాయి నేత కాదు కదా సార్, డివిజన్ స్థాయి నేత కాదు, మీరు ఒక ఎంపీ. సో ఒక ఎంపీని పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి, బట్ మధ్యలో వాళ్ళు వచ్చి మీకు చెప్పడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అధినేత అనేది అధినేతే. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాసు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. కన్ఫర్మా లేదని చెక్ చేసుకున్నారు సార్? నిజంగా కరెక్ట్గానే చెప్పారని? తప్పు మాడుతున్నావు తమ్ముడు నువ్వు. ఏ టీవీనిది? బిగ్ స్మాల్ కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు 3 వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే. వాళ్ళు 2 మాజీ మంత్రులు, అవునా? అట్లాగే ఒక మాజీ ఎంపీ, అట్లాగే 2 జిల్లా అధ్యక్షులు. అబద్ధం చెప్తారా? వాళ్ళిద్దరు అంటున్నారు సార్, వాళ్ళిద్దరిని ఇదే విషయం అడిగితే కలిసి పని చేసుకోమని తప్ప అసలు ఎంపీ టికెట్ గురించి మాట్లాడలేదు అంటున్నారు సార్. వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్, అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టా. నేనేమి ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాయలేదు. వాళ్ళు 3 వచ్చారు, నేను కాకుండా దానికి 3 సాక్షులు కూడా ఉన్నారు. అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను. సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు, మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా? అది చెప్పే కదా, ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా. ఆయన ప్రస్తుతానికి నా అధినేత. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా, ఎక్కడికెళ్తాను. సరే ఉంటాను. ఫైనల్గా చెప్పండి, మీరు ఎంపీగా పోటీ చేయాలని పొద్దున్న నుంచి మీ కార్యకర్తలు, మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా? నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు, నేను ఇండిపెండెంట్ నుంచున్నా, నేను ఎంపీకి గెలుస్తా, దాంట్లో డౌట్ లేదు. అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా. అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, 3వసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, నా ప్రజల మీద నమ్మకం ఉంది, విజయవాడ ప్రజల మీద. తప్పకుండా మళ్ళీ 3వసారి విజయవాడ ఎంపీ నేనే. సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా సార్? మీకు చెప్పాను నేను,
2019 నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి. కానీ అధినేత వెంట ఉండాలి, పార్టీ వెంట ఉండాలి. అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా. మీకు చెప్తాను, పదే మీకు చెప్తున్నా. మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా. ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పు తీసుకొడతా అన్నాడు, క్యారెక్టర్ లేని పర్సన్. అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్. అట్లాగే ఇక్కడ నుంచున్న కార్పొరేటర్ని 50 మంది దగ్గర అంటే 64లో 14 గెలిచారు, కనీసం 30 మంది గెలిచేవాళ్ళు. ఇంకా కావాలని చెప్పి ఓడించారు పార్టీని. అయినా కానీ ఎక్కడా స్పందన లేదు పార్టీ నుంచి. కానీ అయినా నేను దాని గురించి పెద్ద పట్టుబట్టలేదు, ఎందుకంటే పార్టీ ఎలక్షన్తో. సరే, ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు. ఓకే, ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా. సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా. మీరు అంత కంగారు పడితే ఎట్లా? ఇప్పుడు దాదాపు చెప్పే 7 నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు, వెల్విషర్స్ ఉన్నారు. అట్లాగే విజయవాడ నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటు, లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు. వాళ్ళందరూ మనోభావాలు కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా. ఊరిని మీరు అడగంగానే మీకేదో టీఆర్పీ రేట్లు కావాల్సి నేను ఇచ్చేయటం కాదు కదా. సార్, వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా అవును. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ప్రధానమంత్రి గారికి కలవలేదా? కలిసాడా కలవలేదా? ఆయన బీజేపీ, ఇది కాంగ్రెస్. మొన్న అమిత్ షా గారిని కలిసారా లేదా? కలిసారు కదా. అది తప్ప. ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి. కొండపల్లి ఎలక్షన్ వచ్చింది, అధినేత ఆదేశించాడు 3 రోజులు కూర్చున్నాడు వెళ్ళి నా మీద కుర్చీలు, నా మీద కాదు జనరల్గా కుర్చీలు ఇస్తున్నారు. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు, నా పార్టీకి నేను కష్టపడ్డాను. అంతేగాని అక్కడ ఏం పాలసీ డిబేట్ అవ్వలేదుగా. సో ఇప్పుడు మీకు అదే చెప్పేది. రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడా లేదా? వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా? రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా? వస్తే అది తప్పెట్లా అవుతుంది? అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం. అది అర్థమైందా? దట్ ఈజ్ మంచి సాంప్రదాయం కూడా. నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు, అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం, నా భావన. అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తారు. అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు, వాళ్ళు బీజేపీలో ఉంటారు, వీళ్ళు వేరే పార్టీలో ఉంటారు. ఇవన్నీ మామూలే. అవన్నీ మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు. అర్థమైందా? అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది. అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు? అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా.